భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థను గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్‌గా ప్రజాస్వామ్యబద్ధంగా లోపాలుంటే, వాటికి సంబంధించినటువంటి ఆధారాలుంటే మేము బయట పెడతానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చనిపోయిన ఓటర్లు తీయొద్దని, లేకపోతే ఇక్కడి నుంచి వేరే ఓటర్ దగ్గర డబల్ ఓటర్లు ఉండడం గానీ, వలస వెళ్ళిన వాళ్ళు గానీ, ఒక ఇంటికొచ్చిన ఓ చెల్లె ఇంటి పేరు మారుతది, భర్త సంబంధించిన పేరొస్తది. వీటి గురించి మనం డెఫినెట్‌గా ఎవరం గూడా, ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలో అటువంటి వెసులుబాటు ఉంది గదా! వారు కొత్త ఓటర్‌గా ఇప్పుడు ఉదాహరణకి నేనిప్పుడు నల్గొండలో ఉన్నానండి. నేను సొంత ఊరు మునుగోడు. నా ఓటు అక్కడే కొనసాగుతుంది. మరి నాకు ఇష్టమైతే ఇక్కడ మార్చుకోవచ్చు. 180 రోజులు భారతదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి కంటిన్యూషన్‌గా ఉంటే మార్చుకోవడానికి వీలుంది. ఇది రాజ్యాంగ వెసులుబాటు ఎన్నికల కమిషన్ వారు ఇస్తున్నటువంటి అవకాశం. 6లో ఉంటుంది. 6ఏలో విదేశాల్లో ఉన్నవారికి ఉంటది. 7లో ఎవరైతే ఆహ్, అంటే డబులింగ్ ఉన్నవాళ్ళు గానీ, ఇట్లా ఉన్నాయి. 7, 8 మార్పులు, చేర్పులు, తర్వాత చనిపోయిన వారు, డూప్లికేట్ ఓట్లు. అయితే ఈ సాఫ్ట్‌వేర్ అనేది కలెక్టర్ దగ్గర ఉన్నదండి. కానీ అందుకోసమే ఇవాళ వీటిని మోటివేషన్ చేస్తానికి బిఎల్ఎల్‌గా మేము నియమించుకున్నాం. ఒకవేళ అటువంటిది గనక ఏమైనా ఇబ్బందయితే ఇక కానీ అనుమానం ఎందుకు మరి? ఇక బిఎల్ఏలు ఉన్నారు కదా, బిఎల్ఏ 1 ఉన్నారు, బిఎల్ఏ 2 ఒక్క ఉన్నారు, నిమిషం. ఇంకా అనుమానాలు ఎందుకు? ఒక్క నిమిషం. మీరు అడిగిన దానికి నేనేమొస్తున్నానంటే, బండారు రామ్మోహన్ సారు చాలా అద్భుతంగా చెప్పినారు. వారు చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కానీ 2022, 2002కు ముందు ఏదైతే మ్యాపింగ్ చేసినామని చెప్తా ఉన్నారో, వారితో పాటు ఉన్నటువంటి పిల్లలు 2010లో లేకపోతే ఇప్పుడు అంటే ఈనాటికి 18 ఏళ్ళు, అక్టోబర్ 1 నాటికి ప్రింట్ అవుతుందండి ఫైనల్ ప్రింటింగ్. అక్కడికి 18 ఏళ్ళు అనుకోండి. 18 ఏళ్ళు అయితే వాళ్ళ తల్లిదండ్రులు చదువుకొని లేకపోతే ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ నేటివ్ ప్లేస్కి సంబంధించి కానీ వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానీ కావాలంటారండి. ఓటర్ మ్యాపింగ్లో ఉన్నంత మాత్రం నీకు ఓటు ఇవ్వరండి. రామ్మోహన్ సార్ ఇది గమనించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ తల్లిదండ్రులు ఓటర్లు ఉన్నారు కాబట్టి నేను ఓటర్ చేస్తానికి లేదు ఇక్కడ. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతా ఉన్నారు. ఎక్కడ తెస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు బ్యాంకులలో ఏముంటుంది? ఉత్త పేరు ఉంటుంది, ఏదో ఉంటుంది. అది అది ఇది దానికి టాలీ కాదది. సో ఇటు 2 అనేక చోట్ల అండి నేను చెప్తున్నా, మీ ఓట్లు మా ఓట్లు అంటలేము. ఒక రకమైనటువంటి భావజాలైన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీసేసినటువంటి ఆధారాలు చూపించినాం. ఇంతవరకు మా సోదరులు చెప్పినారు గౌతమ్ గారు, ఏది బీహార్‌లో గానీ, పశ్చిమ బెంగాల్‌లో గానీ, అయ్యా నేను బతికున్నాను సుప్రీంకోర్టులో ప్రవేశపెడితే తప్ప దాన్ని తీయనటువంటి పరిస్థితి. అనేక చోట్ల ఒకింటి మీద 120 ఓట్లు వచ్చినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి మహారాష్ట్రలో కానీ, లేకపోతే మరొక చోట గానీ. ఇట్లా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప, సరైనటువంటి ప్రక్రియకు విఘాతం కలిగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకోసమే మా ట్రైనింగ్‌లో స్పష్టంగా చెప్పినాం. భారత ప్రభుత్వం వారు చేసేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరుకునే వాళ్ళం. వారికి సహకరించాల్సినటువంటి వాళ్ళం. అధికారుల పైన దౌర్జన్యాలు కానీ, అధికారులను కానీ మనం మందలించడం కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం సార్. మేము హుకుం జారీ చేస్తాము, లేకపోతే మేము చెప్పింది ఇలానని చెప్పడానికి వీల్లేదు. డెఫినెట్‌గా మాకు ఒక సూత్రం ఇచ్చారు. ఏంటంటే వాళ్ళు అడుగుతున్నటువంటి వాటిని మనం సమకూర్చాలి. వాటన్నిటిని కూడా వారికి సావధానంగా అధికారులతో మాట్లాడాలి. ఆర్డీఓలతోని, ఎంఆర్ఓలు ఉంటారు. ఎంఆర్ఓల కింద గ్రామ స్థాయిలో బిఎల్ఓలు ఉంటారు. వాళ్ళకి సహకరించాలి. నింపరాకపోతే నింపమని చెప్తున్నాం. కానీ వారు పెట్టినటువంటి కండిషన్‌లో లోపాలున్నాయని చెప్తున్నాం. దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లోపాలన్నిటిని కూడా గిరిజనులకు ఇబ్బంది అవుతుంది. చాలా చోట్ల వలసలు వెళ్ళినటువంటి గిరిజనులు, హరిజనులు, అట్టడుగు వర్గాలు, రోజువారీ కూలీలు, లేదా అనేక చోట్ల ముస్లిం సామాజిక వర్గం బతుకుదెరువు కోసం పోయినటువంటి సందర్భం లోపట ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన పద్ధతి లోపట ఇవాళ కుట్ర జరుపుతా ఉందని చెప్పేసి మేము చెప్పినాం. దానికి ఆధారాలు చూపించినాం. వాటిని నివృత్తి చేయడంలో ఎలక్షన్ కమిషన్ వారు విఫలమైనారు. భారతీయ జనతా పార్టీ సమాధానమే చెప్పలేదు. సో ఇవాళ వారు ప్రత్యేకంగా టార్గెట్ చేసామని చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారంట, ఏది నెక్స్ట్ టైం మేము తెలంగాణలో వస్తాము, తెలంగాణని మేము టార్గెట్ చేసినాము అని చెప్పేసి. సో వారి రాజకీయ అవకాశాల కోసం వాళ్ళు ఎంత దూరం అవ్వచ్చు. కానీ రాజ్యాంగ ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నటువంటి పద్ధతులను మేము వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగ సంస్థలని నిర్వీర్యం చేస్తున్నటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా సవరణ చేయడం మన భారత రాజ్యాంగంలోనే ఉంది, ఖచ్చితంగా చేయాలి. 100% రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు ఉన్నది. సార్ చెప్పినట్టు 15 సంవత్సరాలు, ఇవాళ 22 సంవత్సరాలు అయింది, జరగలేదు. కానీ రూపొందించుకున్నటువంటి వాళ్ళు పెట్టుకున్న క్రైటీరియాని మాత్రం వ్యతిరేకిస్తున్నాం సార్. మేమేమి దాంట్లో మీకు చెప్తా. మీకు ఒక ఉదాహరణ, మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఓట్లున్నాయి, తర్వాత 1,10,00,000 రాత్రి వచ్చి చేరింది. దీని వెనుక ఏం ఉద్దేశం ఉన్నది? మేము ఆధారాలతో ఎన్నికల కమిషన్ వారికి లారీలలో తీసుకుపోయి వాళ్ళ ముందర పోసినాం, అయ్యా ఈ ఓట్లు ఎట్లొచ్చినాయి అని.
అంటే వాళ్ళకి రెండోది ఇవాళ పశ్చిమ బెంగాల్లో 4000 ఈవీఎం మిషన్లు కాలిపోయినాయి. ఇంతవరకు దానికి ప్రకటన రాలేదు. ఇది కదా మేము అడిగేది, మా డౌట్లు. అంతే తప్ప ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారాలని లేదా ఎన్నికల కమిషన్ సంబంధించిన దాని గురించి ప్రశ్నించడం లేదు. వాటిలో లోపాలను గురించి మేము అడుగుతున్నాం, ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాం. అందుకే మేము మా యొక్క సమస్యలను లేవనెత్తుతూనే ఉటంకిస్తూనే మేము జాగ్రత్త పడుతున్నాం. ఎందుకు ఇవాళ మనం రాజ్యాంగం లోపల ఉన్నటువంటి వాటిని తప్పకుండా గౌరవించుకుంటూ ముందుకు పోవాలి కాబట్టి వాటిని అన్నిటిని కూడా అధికారులకు ఎట్లా సహకరించడం ట్రైనింగ్ నడుస్తూ ఉంది. మా యొక్క బిఎల్ఏలకు ట్రైనింగ్లు నడిచినాయి. వారికి ఆ కార్డులు ఎలా ఇస్తామో, రోజుకు ఎనిమినేట్ ఫామ్స్ ఒక 50 నింపిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ తర్వాత చెక్ చేసుకోవాలా, 30 రోజుల తర్వాత రాకపోతే ఏం చేయాలా అనే వాటి మీద మేము డెఫినెట్గా అప్రమత్తంగా ఉంటాం కదా. అది రాజకీయ పార్టీ, సార్ ఏమో ఎన్జిఓ సంస్థ రామ్మోహన్ సార్. ఎందుకంటే రాజకీయ ప్రక్రియలో వారు కొంత నీతి నిజాయితీ ఆలోచిస్తారు. కానీ రాజకీయాల్లో మేము ఉన్న వాళ్ళం డెఫినెట్గా నీతి నిజాయితీని చేసుకుంటూనే రాజకీయాల్లో ఒక పార్టీని టార్గెట్ చేసే విధానాలను అంటే వ్యతిరేకిస్తాం. మీరు విధి విధానం పారదర్శకత లేదంటారు. డెఫినెట్ అండి, అందులో లోపాలు ఉన్నాయి కదా, మీకు అన్ని చూపించినాం కదా. మేము అన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ ముందు చెప్తే నోరెళ్ళ పెట్టినండి. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు రూపొందించుకున్నటువంటి అంశాలలో వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు తెస్తారండి డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు తేవాలి? కానీ ఇదే జూబ్లీహిల్స్ లో మీరు గెలిచేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అదే ఆరోపణలు చేసింది. జూబ్లీహిల్స్ లో ఇతర రాష్ట్రాల వారికి 2 ఓట్లు ఉన్నాయి, బయట వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ కంప్లైంట్ చేస్తే ఏమాత్రం పట్టించుకోలేదు మీరు. మీ సార్ ఇప్పుడు ఆరోపణ చేసినటువంటి వారు వాళ్ళ ఎన్నికల్లో ఉన్నారు, మేము ఎన్నికల్లో ఉన్నాం. దయచేసి ఇది ఒక్క ఎలక్షన్తో ముడిపెట్టొద్దని చెప్తున్నాం. ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూగా, దేశవ్యాప్తంగా ఇష్యూగా చూడాల్సిందే. అప్పుడు మేము సొంతంగా ఓట్లు ఎట్లా పెట్టుకుంటామండి అక్కడ?